మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ప్రధానంగా 4 పేర్లు వినిపించాయి. బీజేపీ నుంచి పురంధేశ్వరికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ శ్రీనివాస్ వర్మను అనూహ్యంగా ఎంపిక చేశారు. పురంధేశ్వరికి ఇవ్వకపోవడానికి కారణమేంటి? ఏపీ బీజేపీ శ్రేణులు ఏం చర్చించుకుంటున్నాయి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. విజయవాడ నుంచి మరింత సమాచారం. కాంతి. రాజేంద్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి 4కి అంటే కూటమి విజయం సాధించడంలో ముఖ్యంగా ప్రధాన భూమిక పోషించినటువంటి టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి 4కి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 2 టీడీపీ నుంచి అలాగే 2 బీజేపీ నుంచి ఉంటారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు 3ని మంత్రివర్గంలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఒకరికి సహాయ మంత్రిగా, మిగిలిన 2ని కూడా మంత్రులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా టీడీపీ నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ ను ఇచ్చేశారు, అలా ఎంపిక చేయడం జరిగింది. దీంతో పాటుగా బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరికి అలాగే సీఎం రమేష్ కి చోటు దక్కుతుందని ముందుగా అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఎంపీగా నర్సాపురం ఎంపీగా ఉన్నటువంటి వర్మ పేరు బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో వర్మకు మంత్రివర్గంలో ఛాన్స్ దొరికే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నుంచి మొదటి నుంచి కూడా వర్మ బీజేపీ పార్టీలో ఉన్న వ్యక్తి, అలాగే కొంత సామ్యుడిగా అలాగే అందరితో కూడా కలుపుగోలుగా వెళ్లే వ్యక్తిగా వర్మకి పేరుంది. ఈ నేపథ్యంలో వర్మకి సీటు వచ్చినట్లుగా కూడా భావిస్తున్నారు. ఆయన్ని అక్కడ బీజేపీ వర్మగా, ఆయన ఇంటి పేరు కూడా మర్చిపోయి బీజేపీ వర్మగా నర్సాపురం పరిసర ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఆయనకి చోటు దక్కడం పట్ల బీజేపీ నాయకులైతే హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరికి చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అది ఇప్పటి వరకు కూడా అనౌన్స్ చేయలేదు. అయితే స్పీకర్ పదవికి పురంధరేశ్వరిని ఎంపిక చేస్తారు అన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇంకా సాయంత్రంలోపు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడా గతంలో బాలయోగి స్పీకర్ గా పనిచేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి రాష్ట్రంలో బీజేపీ పార్టీని ముందుకు తీసుకువెళ్లడం కావచ్చు, అలాగే కూటమిలో గెలుపు అంశానికి సంబంధించినంత వరకు కూడా కొంత చొరవ తీసుకున్నారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో పురంధరేశ్వరి స్టెప్ బాగా తీసుకున్నారు. కాబట్టి పురంధరేశ్వరికి చోటు దక్కుతుందనే ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారు. అయితే మోడీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా మరొకసారి మరికొంతమందికి ఛాన్స్ దొక్కే అవకాశం కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ కాంతి.